నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయరు. ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టే ప్రయత్నం చేయరు. ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తలేవు అంటున్నారు కదా, అందుకోసం ఇదంతా చేయాలి. అండ్ ఛానల్తో మీ ఇంటరాక్షన్ కూడా పెరగాలి. పెరిగితే కొంతమేర ఇంకొంతమందికి వీడియోలు పోయే అవకాశం ఉంటుంది. మనం చేస్తున్నటువంటి వీడియోలు ఒకసారి మీరు వెనక పోయి చూడండి, చాలా అద్భుతమైనటువంటి వీడియోలు చేస్తున్నాం, బట్ రీచ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఛానల్ లేపేద్దాం అనుకున్నారు కదా, ఇదో రకం. అయితే ఇంకో విషయం, సనాతన కాంక్లేవ్ 3rd ఎడిషన్ ఎప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు. ఈ నెల 29th మన కేశవ్ మెమోరియల్లోని సర్దార్ పటేల్ ఆడిటోరియంలో హైదరాబాద్ నారాయణగూడలో మనం చేస్తున్నాం కాంక్లేవ్. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 9 వరకు, నైట్ అంటే ఈవినింగ్ 9 వరకు, 8 to 9. చాలా అద్భుతమైనటువంటి గెస్ట్లు కూడా వస్తూ ఉన్నారు. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వచ్చేయండి, అక్కడ మనం కలుద్దాం, రచ్చ చేద్దాం. చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అండ్ మన reflectionbharat.com ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అవ్వకపోయినా రావచ్చు, బట్ రిజిస్టర్ అవ్వడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే నాకు ఎంతమంది వస్తున్నారు, భోజన వసతి కొన్ని ఉంటాయి కదా మరి చేసుకోవాల్సినవి, దానికోసం తెలుస్తుందని. సో ప్లీజ్ రిజిస్టర్ అవ్వరు. అండ్ ఖచ్చితంగా 29th మిస్ కాకుండా రండి. ఎవరైనా వాలంటరీ చేద్దాం అనుకున్నా కూడా మన వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది, దానికి ఒక మెసేజ్ కొట్టుర్రి, మేము మీకు కాల్ చేస్తాం, మాట్లాడతాం, కలిసి పని చేద్దాం. అయితే ఇప్పుడు అస్సలు విషయంలోకి వద్దాం. నార్మల్గా రాజకీయం అంటే విమర్శలు ఉండాలి కూడా, ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ ఆ విమర్శలల్లో అట్లీస్ట్ మినిమం అన్న లాజిక్ ఉండాలి. అస్సలు లాజిక్ లేకుండా మాట్లాడేటోళ్ళు ఎవరు మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో అంటే మన ఓవైసీ సాబ్. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా లాజిక్ అస్సలు ఉండదు. ఆయన తెలివిని మెచ్చుకోవాలో లేక జనాన్ని అంత అమాయకులుగా చూస్తున్న తీరు చూసి నవ్వుకోవాలన్నా కూడా అర్థం కాదు చాలా సందర్భాలలో. అసలు మ్యాటర్ ఏంటిదో మనం ఒకసారి మాట్లాడదాం. ముస్లింల వద్ద ఏమీ కొనవద్దనేటోళ్ళు ముస్లిం దేశాల నుంచి చమురు, అదే ఆయిల్ ఎందుకు కొంటా ఉన్నారు? అనుకుంటూ మనోడు ఒక కొత్త వాదనను తెర మీదకి తీసుకొని వచ్చిండు. అసలు ఈ వివాదానికి నేపథ్యం ఏంటిది, ఓవైసీ లాజిక్ ఎక్కడ తప్పుతున్నది, ఇప్పుడు మనం ఒకసారి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఓవైసీ దేన్ని సాకుగా తీసుకున్నారో తెలుసునా? మహారాష్ట్రలోని అహల్యా నగర్ జిల్లా మాధి గ్రామంలో జరిగిన ఒక ఘటన. అక్కడ 700 ఏళ్లుగా మధిచి యాత్ర జరుగుతూ ఉన్నది. ఇది ప్రాచీన నవనాథ సాంప్రదాయంలోని కనోభా మహాయోగి స్మరణార్థం చేసేటటువంటి యాత్ర. ఈ యాత్ర సమయంలో ఆ గ్రామస్తులు అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటారు. బయట ఆహారం కూడా అస్సలు తీసుకోరు, శుభకార్యాలు చేసుకోరు, కనీసం క్షవరం కూడా చేయించుకోరు, అంటే కటింగ్ అంటాం కదా, అది కూడా చేసుకోరు. ఆ గ్రామ పరిధిలో ఎక్కువగా ముస్లిం వ్యాపారుల ఫుడ్ కోర్టులు ఉండడం వల్ల తమ నిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో అక్కడ వస్తువులు కొనకూడదని గ్రామస్తులు ఒక తీర్మానం చేసుకున్నారు. ఇది 7 శతాబ్దాలుగా స్థానిక ముస్లిం వ్యాపారులకు కూడా తెలిసిన విషయమే. ఇది కేవలం ఒక గ్రామానికి, ఒక ధార్మిక సంప్రదాయానికి సంబంధించినటువంటి విషయం. దీన్ని పట్టుకొని ముస్లిం వ్యతిరేకత అని రంగుబొలుముడు ఎంతవరకు సమంజసం? బెంగాల్ బీజేపీ నేత కౌస్తవ్ బాగ్చి ఈయన కొన్ని వ్యాఖ్యలు చేసిన. ఆయన ఏమన్నారంటే, హలాల్ చేయడం ముస్లిం సాంప్రదాయం, దాన్ని నేను గౌరవిస్తాను, కానీ హిందూ ధర్మాన్ని ఆచరించేటోళ్ళు తమ విశ్వాసాలకు విరుద్ధంగా హలాల్ పదార్థాలు తినుడు సరైంది కాదు అని చెప్పారు. ఇక్కడ ఆయన ముస్లింలను వ్యతిరేకించలే, వాళ్ళ ఆచారాలను సాంప్రదాయాలను కించపరచలేదు, ఇంకా గౌరవిస్తున్నాడు. కేవలం ఎవరి విశ్వాసాలు వాళ్ళు పాటించాలని మాత్రమే చెప్పిండు. ఆహార నియమాల మీద అవగాహన కల్పించుడు తప్ప. అసలు హలాల్ గురించి మాట్లాడితే మాట్లాడితే మనం గతంలో మాట్లాడినా మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు మెయిన్ పాయింటే మాట్లాడదాం, తర్వాత మిగిలినవన్నీ మాట్లాడతాం. హలాల్ గురించి మీకు కూడా ఏమేమి తెలుసో కామెంట్ అలా చెప్పు. ఈ 2 స్థానిక ఘటనలను సాకుగా తీసుకొని ఓవైసీ అంతర్జాతీయ వాణిజ్యానికి లింక్ పెట్టిండు. ముస్లిం దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటా ఉన్నారు అని ప్రశ్నించుడంటే బోడిగుండికి మోకాలికి ముడేసుడు కాదు. ఓవైసీ ఒక సీనియర్ పార్లమెంటేరియన్, ఆయనకేమీ అమాయకుడు కాదు, చాలా రాజ్యాంగబద్ధంగా చాలా ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటాడు మనోడు, పెద్ద ఆయన.
దేశాల మధ్య వాణిజ్యం అంటే కేవలం దిగుమతులే ఉండే ఎగుమతులు కూడా ఉంటాయి. భారత్ కేవలం ముస్లిం దేశాల నుంచి చమురు మాత్రమే కొనదు. యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్ వంటి దేశాలకు వజ్రాభరణాలు, ఇంజనీరింగ్ పరికరాలు, రిఫైన్డ్ పెట్రోలియం, బియ్యం, రసాయనాలను కూడా చాలా భారీగా ఎగుమతి చేస్తూ ఉంటారు. ఓవైసీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భారత్ ఎప్పుడూ కూడా మత ప్రాతిపదికన వాణిజ్యం చేయలేదు కూడా. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ చాలా కీలక పాత్ర పోషించింది. ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది కూడా మన దేశమే. బంగ్లాదేశ్పై భారత్ ఎంత ఉదారంగా ఉన్నదో అందరికీ కూడా తెలుసు. అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం భారత దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నది. బంగ్లాదేశ్కు విద్యుత్తును కూడా భారత్ అందిస్తున్నది. ముస్లిం దేశాల నుంచి మనం కొనే చమురు కంటే మనం ఆ దేశాలకు చేసే ఎగుమతులే ఎక్కువనే వాస్తవం. గతంలో యూపీలో కావడి యాత్ర సమయంలో కూడా వ్యాపారులు బోర్డులు పెట్టుకోవాలన్న నిబంధన మీద ఓవైసీ ఈ రకంగానే విషయం కక్కిండు. కావడి యాత్రికులు నిష్ఠగా ఉంటారు కాబట్టి వాళ్ళు పొరపాటున కూడా ఇతర పదార్థాలు తినకూడదని ప్రభుత్వం ఆ నిబంధన తెస్తే ఆయన దాన్ని వికృతంగా చిత్రీకరించారు. మజ్లిస్ పార్టీ మనుగడ కోసం, కేవలం ఒక వర్గం ఓట్ల కోసం, అదే తుర్కోళ్ల ఓట్ల కోసం చౌకబారి లాజిక్కులతోటి మనుషుల మధ్య దూరాన్ని పెంచుడు ఓవైసీకి వెన్నతో పెట్టిన విద్య. దాంతో బతుకుతా ఉన్నారు వాళ్ళు. వాణిజ్య ఒప్పందాలకు, స్థానిక విశ్వాసాలకు సంబంధం ఏంటిదో అని చెప్పాలి. ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఘటనను అంతర్జాతీయ వాణిజ్యంతో పోల్చడం చూస్తూ ఉంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఆయన ఏకైక ఏజెండా అని ఎవరికైనా అర్థమవుతుంది. చివరిగా ఒక్క మాట చెప్తాం, ఒక సీనియర్ పార్లమెంటేరియన్ స్థాయి వ్యక్తికి దేశాల మధ్య జరిగే వాణిజ్యానికి ఎక్కడనో ఒక మారుమూల గ్రామంలో భక్తితో పాటించే నిష్టకు సంబంధం లేదని తెలియదు. ఖచ్చితంగా తెలుసు. అయినా ఎందుకు ఇటువంటి మాటలు, ఇటువంటి లాజిక్లు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు దేనికి సంబంధం లేకుండా ముడివేయాలని చూస్తూ ఉన్నారు? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ అందరికీ తెలుసు. ముస్లిం మతస్థుల్లో ఒక అనవసరమైన భయాన్ని, వ్యతిరేకతను పెంచడం. చూసారా, బీజేపీ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నది కానీ మీ దేశాల నుండే ఆయిల్ కొంటూ ఉన్నది అని చెప్పడం ద్వారా ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టడమే ఓవైసీ గారి వ్యూహం. ఇలాంటి నేలబారు వ్యాఖ్యలే ఆయనను ఇన్నాళ్ళుగా గెలిపిస్తూ ఉన్నాయి. మజ్లిస్ పార్టీ మనుగడకు ప్రాణాధారం ఏంటో తెలుసా? ఇలాంటి అర్ధరహిత వాదనలతో సామాన్యులను కన్ఫ్యూజ్ చేసుడు. నిజమేంటో ఒక్కసారి ఇంగితంతో ఆలోచించే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు. భారతదేశం కేవలం చమురును దిగుమతి చేసుకుంటలేదు, ముస్లిం దేశాలకు వేల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తూ ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. వాణిజ్యంలో మత ప్రాతిపదిక ఉండదు, కేవలం పరస్పరం ప్రయోజనాలు మాత్రమే గీటురాయని ఓవైసీకి తెలుసు. కానీ ఆ వాస్తవాన్ని చెబితే ఆయన రాజకీయ దుకాణం బంద్ అవుతుంది కదా. యూపీలో కావడి యాత్ర సమయంలో అన్ని ఏది చూసినా కూడా ప్రతిదీ లింక్ అట్లనే చేస్తూ ఉన్నారు. ఈరోజు మజ్లిస్ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడం కోసం స్థానికుల విశ్వాసాలను అడ్డుపెట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టడం ఆయనకు చాలా అలవాటుగా మారింది. ఒకవైపు దేశాభివృద్ధి, అంతర్జాతీయ సంబంధాలు, ఇంకోవైపు స్థానిక ప్రజల విశ్వాసాలు, ఆచారాలు. వీటిని విడివిడిగా చూడలేక రెండింటినీ కలిపి ఒకే ఘటన కట్టడం అంటే ప్రజల మేధస్సును అవమానించుడే. 700 ఏళ్లుగా సాగుతున్న ఒక యాత్రా సాంప్రదాయాన్ని రాజకీయం చేస్తూ ఎంతవరకు ధర్మం? అందుకే మనకు తెలవాలి, మనందరికీ ఒక విన్నపం నేను చేస్తుంది ఏంటంటే, ఇట్లాంటి లాజిక్ లేని మాటలు నమ్మడు కాదు, దాని కౌంటర్ ఖచ్చితంగా మనం తెలుసుకొని లోపల పెట్టుకుంటే సరిపోదు. అది 10 మందికి కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. నిజంగా ఎందుకు తినరు అంటే, ఎందుకు తింటాం, ఎందుకు తినాలి? ఇప్పుడు హలాల్ గురించి మనం మాట్లాడితే కేవలం ఫుడ్ అనుకుంటున్నాం మనం. ఫుడ్ కాదురా నాయన, ఫుడ్ దాటిపోయింది. ఎప్పుడు ఫుడ్ దాటి ఈ హలాల్ ఎక్కడెక్కడికి వచ్చింది? చివరికి అపార్ట్మెంట్లకు హలాల్ ఏంది నాకు అర్థం కాదు. హలాల్ అపార్ట్మెంట్లు ఏంది? కాస్మెటిక్స్కి హలాల్ ఏంది? సౌందర్య సాధనాలు అంటారు కదా, మొహాలకు కూసుకునేటటువంటి మేకప్లకి హలాల్ మేకప్లు వచ్చింది నాకు అర్థం కాదు. ఏం చేసుకుంటారు వాటితోటి? ఇప్పుడు ఫుడ్ అంటే ఓకే హలాల్, మాకు ఇట్లనే ఉండాలి, ఇట్లనే పెట్టాలి. పోనీ మీరు వచ్చి బయట హలాల్ చేయనటువంటి ఫుడ్ మీరు తింటారా? హలాల్ చేయని ఫుడ్ మీరు అందరూ తినడానికి సిద్ధమైతే వీడు హలాల్ చేసిన ఫుడ్ తినరు. మీ విషయానికి వచ్చేసరికి మాత్రం మాకు సాంప్రదాయం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, మేము ఇది మాత్రమే తింటాం, అది తినము అంటారు. పక్కోడు మాత్రం ఏది పడితే అది తినాలి. పోనీ ఈ హలాల్ ద్వారా వచ్చినటువంటి ఎకానమీ మొత్తం ఎటు పోతున్నది? ఏ దేశాలకు పోతున్నది? ఏ వ్యక్తులకు పోతున్నది? ఏ ఆర్గనైజేషన్లకు పోతున్నది? ఎవరికి ఫండ్ చేస్తున్నారు మీరు? అవన్నీ ఎన్నోసార్లు బయటకు వచ్చినాయి కదా. ఇంకా సిగ్గు లేకుండా హలాల్ వస్తువులు తింటున్నటువంటి హిందువులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ తెలుసుకోవాలి ఎటు పోతున్నది ఏంటి అని. అవి మేము తెలుసుకోం, మాకు అవన్నీ కావాల్సింది. మేము సెక్యులర్ ముసుగులో ఉన్నాం కాబట్టి ఏది పెట్టినా తింటాం, పెండ పెట్టినా తింటాం చివరికి. అంతేనా? అది చూడబుద్ధి అయితే లేదు. కొన్నివి మాటలు చెప్పేటప్పుడు కెమెరాకు చూడబుద్ధి కాదు. జై హింద్.
మేరా భారత్ మహాన్. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.